బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ తాము 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తామన్నారు. కానీ కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్లడంతో దాన్ని కొట్టివేయడం జరిగిందని, హైకోర్టులో కూడా సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మంత్రి సీతక్క. మరి స్థానం కల్పించాలనే లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టి పార్టీ సామాజిక న్యాయం సోషల్ ఇంజనీర్ ఏదైతే ఉందో దాన్ని పాటించి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలలో మరి స్థానం కల్పించాలనే లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టి అసెంబ్లీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి పంపించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి దగ్గర దాదాపుగా 6 నెలల నుంచి కొన్ని 2 బిల్లులు, మరి గత 2 నెలల నుంచి 1 బిల్లు ఇలా పెండింగ్ పెట్టుకోవడంతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా 2 సంవత్సరాలుగా దాదాపుగా గ్రామాలలో ఎలక్షన్స్ లేక, మరి సర్పంచెస్ లేక, ప్రజాప్రతినిధులు లేక గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మా పార్టీ నమ్మిన సిద్ధాంతం 42% మేమెంతో మాకంత అనే విధంగా మరి 42% బీసీలకు ఇచ్చి ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థలకు ఇచ్చిన వెంటనే కొంతమంది హైకోర్టుకు, కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినరు. ఇవాళ సుప్రీంకోర్టులో మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే పోయినరో. అట్లనే హైకోర్టులో కూడా మరి బీసీ వర్గాలకు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి 42% తో స్థానిక ఎన్నికలో పోవాలన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే మరి హైకోర్టు నిర్ణయం కూడా వస్తుందని ఆశతో పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల